అందరికీ నమస్కారం అండి. మహాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కారపూస తయారు చేసుకునే విధానం చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు నేను కిలో శనగపిండి తీసుకున్నానండి. ఇది నేను పప్పు తీసుకొని గిన్నె పట్టించుకున్నటువంటి పిండి. ఇందుకు ఉప్పు, కారం, ఎల్లిపాయ, జీలకర్ర ఇది నేను మిక్సీ పట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు వీటన్నింటిని మనము వాటర్ పోసుకొని ఇవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో అంటే మనం కారం ఎక్కువ తిన్నట్లయితే కొంచెం కారం ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. 4 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. అదేవిధంగా నేను ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇందులోకి నేను ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మనము చక్కగా కలుపుకోవాలి. వాటర్తోని మంచిగా వీటిని కలుపుకోవాలండి. మనకు చూపెడతాను నేను మీకు. ఇది చేతికి అంటుకోకుండా ఉండాలి అని అంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే మన చేతికి అంటుకోదు. చూడండి ఈ రకంగా చేతికి. కాబట్టి చేతికి ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి కలుపుకున్నాను నేను మొత్తము. ఈ రకంగా కలుపుకున్నాను. మరీ లూజ్గా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఇట్లా ఒత్తితే ఇట్లా ప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనము ఈ కారపూస పిండిని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకునేటప్పుడు దీనికి అంటకూడదు. దీనికి అంటితే అతుకుతుంది. దీనికి మనం వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తింపుకోవాలి. ఇప్పుడు దీని మీద పోసుకుంటాను. దీనికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇలా పోసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాం. చూడండి ఇది కాలింది. మనం ఇంకోటి వేసుకుందాం. చూడండి మన కారపూస రెడీ అయ్యిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి క్రిస్పీగా ఉంది. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.